యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 11వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వాక్యము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనయున్న నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను అని దేవుడి దినాన వాగ్దానమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో అనేక దినములు ఎవరెవరైతే కన్నీటితో మోకరిస్తున్నారో, ఎవరెవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను అని దేవుడు నీతోనే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యేసయ్యపై విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు సమస్తమును నీకు ఆశీర్వాదముగా మార్చును. నీ బలహీనత నుండి నిన్ను విడిపించి నిన్ను బలపరచును. దేవుని స్వస్థపరచు హస్తం మనందరికీ తోడయుండును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని. ఈ దినాన సత్య సమాధానములను సమృద్ధిగా దేవుడు మన పట్ల బయలుపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి.